హాయ్ వ్యూవర్స్. రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండటానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజావేదిక కూడా అలాంటిదే కాబట్టి కూల్చేశామని అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. అయితే తన పాలనలో ఆయన చేసినవన్నీ ఆక్రమణలే అని బట్టబయలవుతున్నాయి. ప్యాలెస్ లోనే బతకాలని డిసైడ్ అయినట్లు ఆయన పార్టీ ఆఫీసులను కూడా కోటల్లాగా నిర్మించుకున్నారు. విశాఖలో నివాసానికి రిషికొండ ప్యాలెస్ ను నిర్మించుకుంటే ఆయన పార్టీ కూడా అనుమతులు లేకుండా ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీస్ పేరుతో ప్యాలెస్లు కట్టేసుకుంది. ఇప్పుడు ఆ భాగోతాలు బయటపడుతూ ఆ కట్టడాల సోయగాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజప్రసాదాలని తలదన్నే ప్యాలెస్లు, ఎక్కడ చూసినా భూములు, వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజవైభోగం. తాను పేదలకు ప్రతినిధిని అని పదే పదే ఓదరగొట్టే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరి పేరు మీదే 529.87 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తాజా ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు కూడా. ఇక అఫీషియల్ గా ఆయన చూపించిన లెక్కల ప్రకారం ఆ ఫ్యామిలీ ఆస్తులు 757.65 కోట్ల రూపాయలు. జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక పెత్తనం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఈడీ ఆయనతో పాటు ఆయన భార్య అయిన భారతికి సంబంధించిన 40,000 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడమే ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అదేం ఫ్యాంటసీనో కానీ ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఓ ప్యాలెస్ ఉండాలనుకుంటున్నారు ప్రజలు. ఊరికో బిల్డింగ్ కట్టుకుంటారంట ఆయన. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత ప్రాంతమైన పులివెందుల్లో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టుకున్నారు. కడపలో మరో ప్యాలెస్ ఉంది. ఇక ఇడుపులపాయలో కూడా ప్యాలెస్ లాంటి భవనం ఉంది. జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ గురించి చెప్పనే అవసరం లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్తారు. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిప్యాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ గా పిలువబడే భవనం కూడా ఒక కోట. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విశాఖ రుషికొండను తొలిచేసి ప్రపంచం అబ్బురుపోయేలాగా రాసప్రసాదాన్ని ప్రజల సొమ్ముతో నిర్మించుకున్నారు. పాపం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అయినా కూడా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధనదాహం తీరలేదు అని చెప్తారు. ఆయన సొంతానికే కాదు, పార్టీ జిల్లా కార్యాలయాలకు మైసూర్ రాజమహల్ని తలదన్నేలాగా భవనాల్ని కట్టించుకోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖపట్నంలోని రిషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్న ప్యాలెస్ పై జగన్ కు మోజు తీరలేదు. పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూములను అధికారికంగా కబ్జా చేశారు. 33 ఏళ్ల లీజు ముసుగులో కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్ పెట్టారు ఆ పార్టీ. చేతిలో అధికారం ఉందని చెలరేగిపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని తను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. వాటి వేటికి కూడా ప్రభుత్వ అనుమతులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టారు. ప్రజావేదిక కూల్చివేసినప్పుడు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూల్చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టుకున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన 100 కోట్లు వెచ్చించారో, మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో కానీ ఏ భవనం చూసినా కళ్ళు తిరిగిపోయేలాగా డిజైన్ చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చాయి. మిగతా చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖపట్నం, ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లిలో
జనవనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్మించుకుంటున్న కార్యాలయాలు వెలుగు చూశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా ఆ భూముల విలువ సుమారు 688 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ అనుమతులు లేని కార్యాలన్నింటినీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు జడ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రామ్కీ ఇన్ఫ్రా సంస్థే నిర్మిస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఆ బాగోతాలన్నీ బయటపడుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన జగన్ తన రాజసాన్ని అలా కొనసాగించేశారు. మరి రానున్న రోజుల్లో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆ భవనాలను ఏం చేయబోతుందో అన్నది వేచి చూడాల్సిందే.